Hi guys, this is Haripriya and welcome back to another video and another part in బెంగళూరులో హాస్టల్ కష్టాలు. సో లేచేసరికి 10 అన్నమాట. ఇంకా అలా పళ్ళు దోముకొని కిందకు వచ్చాము. బ్రేక్ఫాస్ట్ అయితే లేదు. ఎవరు పెడతారు? ఇదేం మన ఇల్లు కాదు కదా. 10 అయినా 11కి లేచినా కానీ బ్రేక్ఫాస్ట్ అది అంతా పెట్టడానికి. సో ఇంకా నోరు మూసుకొని ఇంకా నావి 2 వీక్స్ నుంచి నేను బట్టలు వాష్ చేయలేదనమాట. నాకున్న బద్ధకం అని కాదు కానీ బేసిక్ అంత టైం లేదు ఎందుకో మరి. ఇంకా చాలా బట్టలు ఉన్నాయి. సో అవన్నీ తీసుకొచ్చి మెషిన్లో వేసి పెట్టేసి సోక్ ప్లస్ వాష్ పెట్టేసి ఇంకా టిఫిన్ చేద్దాము అని చెప్పి బయటికి వెళ్ళామన్నమాట. ఎక్కడికి వెళ్ళాము అంటే రాజన్న అని చెప్పిన ఒక హోటల్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాము. తీరా చూస్తే అది క్లోజ్. అక్కడ మార్నింగ్ నాన్ వెజ్ అది పెడతారనమాట. చికెన్ బిర్యానీ ఉంటుంది, చికెన్ ఆల్మోస్ట్ అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అనమాట. చికెన్ మటన్ అన్నీ. సో అక్కడికి వెళ్ళాము. సరే అక్కడికి వెళ్ళి తిందాంలే అని. తీరొచ్చేసి అది క్లోజ్. మా దరిద్రం చూడండి ఎట్లుందో. లేచేసరికి పీజీలో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అక్కడ చూసి అది షాప్ క్లోజ్. ఇంకా సరే అని చెప్పిన అక్కడి నుంచి మళ్ళీ తిరుక్కొని వచ్చి మాకు పక్కనే నైవేద్య టిఫిన్స్ అని ఉంటుంది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ అది అంతా ఆర్డర్ చేసుకొని తిని టీ తాగి ఇంకా వచ్చాను. ఈ వాషింగ్ మెషిన్తో ప్రాబ్లం ఏంటి అంటే మాన్యువల్గా అనమాట. 15 minutes అది పెట్టుకొని మళ్ళీ పక్క డ్రైయర్ సపరేట్గా అన్నీ చేసుకోవాలి. సో మేము ఉండేది 4th floorలో. అక్కడి నుంచి కిందకి పైకి తిరిగేసరికి నాకు ఆ రోజు మొత్తం కాళ్ళు నొప్పులు వచ్చేసింది. సో ఇక్కడ వేసి నానబెట్టి అది ట్యాప్ అన్నీ మాన్యువల్గా ఆఫ్ చేయాలి కాబట్టి ఇంకా తప్పదు ఉండి నానబెట్టేసి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ నా ప్రాబ్లం ఏంటి అంటే టైంకి ఫుడ్ ఉండదు. నీకు ఫుడ్ కావాలా నిద్ర కావాలా అని చెప్పని ప్రయారిటైజ్ చేసుకోవాలన్నమాట. ఫుడ్ కావాలంటే నిద్రలేసి వెళ్ళాలి, నిద్ర మానుకొని. లేదు అంటే ఫుడ్ అవసరం లేదు అంటే నువ్వు హ్యాపీగా నిద్రపోయి ఎప్పటికన్నా లేసి బయట ఆర్డర్ పెట్టుకోవడం ఏదో ఒకటి చేసుకోవాలి అంతే. రావులే కారం వేసి మసాలా నార్మల్ గిట్టగా తీస్తాను మసాలా వేసి ఇంకా నార్మల్గా కారం కాసి మసాలా వేసిస్తాను. పైకి వెళ్ళి ఉన్నాం మేము. అక్కడ పైన బిర్యానీ పైకి వెళ్ళి ఉన్నాం. ఒకసారి దుమ్ము లేసి కొడుతుంది రేటు. వేరేదేదైనా వేసుకో. నా దగ్గర ఇచ్చే డ్రెస్ ఒకటి ఇట్లా ఫుల్ గ్రౌండ్ లాగా వస్తుంది. ఒకటి పడుతుందేమో చూడు, పడితే వేసుకో బాగుంటుంది. లేదు నేను వేసుకున్నాను వేసుకుంటా. పడుతుందేమో టాపు మా అక్కకైతే పట్టింది. అదే పడితే వేసుకో తీసుకుంటాను. బాగుంటుంది అది. మా వాళ్ళు ఎన్నిసార్లు అది బాగుంటుంది. పట్టింది డ్రెస్. మా అక్క సమ్మగా అయిపోయిందా? చాలా సమ్మగా అయిపోయింది. మా పిల్లలు అన్ని బ్లౌజులు అన్ని పెద్దకి పెట్టి కుట్టించింది. అన్ని లొడకుబుడిగా అయిపోయాయి ఇప్పుడు. పట్టించావు కదా?
అమ్మా ఎక్స్ట్రా స్మాల్ ఇది చేసుకో అంటే పడుతుంది నాకు. అంటే నాకు అదే లూజ్ కొంచెం. ఎస్ అయితే పడుతుంది, ఎస్ పడుతుంది కదా అని అనుకున్నాను నేను. ఎక్స్ట్రా స్మాల్ ఛాన్సే లేదు నాకు. ఎస్ అంటే కరెక్ట్గా ఉంటుంది, పట్టించాల్సిన అవసరం ఉండదు ఎస్. కానీ నాకు నా మీద నమ్మకం లేదు, ఉండదు. చక్కని బాగోడిపోతాను మళ్ళీ. నేను కూడా అంతే, అదే సమస్య మెయిన్. అందుకే నేను ముందు జాగ్రత్తగా మీడియం తీసుకుంటా. సో ఇది మెయిన్ ఇంట్రో అనమాట. అయ్యో నా జుట్టు. సో ఇట్స్ ఓకే. లేచింది 10 o'clockకి. కింద బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సరే రాజన్న టిఫిన్స్ అని ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళాము. కాకపోతే అది క్లోజ్. అక్కడ మార్నింగ్ నాన్ వెజ్ పెడతారనమాట. సో అది క్లోజ్ కదా అని ఇంక వెళ్ళి నైవేద్యాలు తిని ఇంకా పైకి వచ్చాము. బట్టలు ఇన్నున్నాయి, ఒక పెద్ద మూట కింద వేసాను. నా కర్మ ఎట్లుందంటే కరెంట్ పోయింది. సరే అని చెప్పి ఇదంతా సెట్ చేశాను. ఏదైనా వీడియోస్కి అట్లా కొంచెం ఒక రకంగా ఉంటుంది కదా అని చెప్పి. అండ్ ఇంకా ఈ రూమ్ అంతా క్లీన్ చేయాలి. ఇట్స్ అ మెస్ అనమాట. ఈ రూమ్ అంతా ఎంత గందరగోళంగా ఉందంటే ఫుల్ దుమ్ము పట్టేసింది. ఆ క్లీనర్స్ వస్తారు, ఏమీ క్లీన్ చేయరు, ఊరికి అట్లా అంటారు, పైన వెళ్ళిపోతారు. సో ఈ లోపల కరెంట్ వచ్చే లోపల ఈ రూమ్ అంతా క్లీన్ చేసేసి కిందకి వెళ్ళి బట్టలు ఆల్మోస్ట్ 4 floors దిగెళ్ళాలి, మళ్ళీ 4 floors రావాలి. ఆల్మోస్ట్ 2 సార్లు దిగి ఎక్కాల్సి వస్తుంది అనుకుంటా మేబీ. సో అది. అండ్ నేను వీడియోస్ ఎడిట్ చేసుకోవాల్సి ఉన్నాయన్నమాట, అవన్నీ ఎడిట్ చేసుకోవాలి. అండ్ ఒక వీడియో షూట్ చేయాలి, అది నా ప్రొఫెషన్ రిలేటెడ్. అసలు నేను ఏం చేస్తాను, ఎక్కడ చేస్తాను, దానికి ఎలా అంటే ఎట్లా చెప్పాలి, ఏమంటారు, నాకు మాటలు కూడా టక్కని గుర్తు రావట్లేదు అనమాట. అంటే ఆ జాబ్కి ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పి అవన్నీ కూడా నేను ఒక డీటెయిల్ వీడియో చేద్దాము అని చెప్పని అనుకున్నాను. ఎందుకంటే ఒక పాప అడిగిందనమాట, కేవలం తన కోసము. సో అది. అండ్ ఎక్సర్సైజ్ చేయాలి, ఫ్రెష్ అవ్వాలి, ఆ తర్వాత ఉన్న వీడియోస్ అన్నీ కంప్లీట్గా ఎడిట్ చేసుకొని రిలాక్స్ అవ్వాలి. అండ్ ఇంకొక ఇది ఏంటంటే మనకు కంప్లీట్ మానిటైజేషన్ అవుతుందన్నమాట మన వీడియోస్కి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ చూస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ. అండ్ ఇంకా చూడండి, సపోర్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు కమప్ విత్ మోర్ వీడియోస్. ఎందుకంటే నేను ఉండేది హాస్టల్లో, ఫ్రెండ్స్ ఎవరు బయటికి సరిగ్గా రారనమాట. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ. సో నేను ఒక్కటే పోదామంటే నాకు ఏమీ తెలీదు. సో ఐ విల్ ట్రై కొత్త రావడానికి. బట్ ఈ సిరీస్ మీకు ఎలా అనిపిస్తుంది, బెంగళూరులో హాస్టల్ కష్టాలు అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇంకొంచెం కొత్తగా రావడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ మా చేయి నొప్పి వస్తుంది. కొన్ని దగ్గర వీడియోస్ క్లిప్స్ ఒక్కటి పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. ఎందుకంటే నాకు బయటికి వెళ్ళి వీడియో షూట్ చేయాలంటే ఫోన్ పట్టుకుని నాకు భయం వేస్తుంది బేసిక్గా. సరే ఎవరేమనుకుంటారు, పిచ్చిదాన్ని అనుకుంటారు ఏంటి అని చెప్పి. సో వీడియోస్ షూట్ చేయడానికి నాకు అట్లా భయం వేస్తుంది, మాట్లాడడానికి పక్కన పెడితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడను వీడియోలో డైరెక్ట్గా, ఒక రూమ్లో ఉంటే తప్ప. అండ్ బయటికి వెళ్తే షూట్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని అటు ఇటుగా ఉంది. నాకే అరే ఎందుకు ఇంత భయపడుతున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక ప్రొఫెషనే కదా. సో ఐ ట్రై అనమాట కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంకా బాగా చేయడానికి. కుదిరితే బయట ప్లేసెస్ కూడా ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో కీప్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మొత్తానికి కరెంట్ వచ్చింది. కిందకి వెళ్ళి బట్టలు మళ్ళీ అది ఆన్ చేసి పెట్టేసి వచ్చాను అనమాట. అది మనమే వెళ్ళి చేసుకోవాలి మాన్యువల్గా. 15 minutes పెడతారు కదా, 2 ఇది ఉంటాయి అది. సో అదే ఇంకొక రౌండ్ పెట్టేసి వచ్చాను ఇంకో 15 minutesకి. లోపల బెడ్షీట్ అవన్నీ మార్చేసుకొని చేస్తా. టైం వేస్ట్ ఎందుకు కొంచెం పైకి వచ్చేసాను, లేకపోతే కింద చేసుకుంటాం మామూలుగా. లైట్స్ ఎలా ఉన్నాయి?
అండ్ ఈ పిల్లోని నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి వాడుతున్నాను అనమాట. నా సైకలాజికల్ ఫీలింగ్ ఏంటి అంటే ఈ పిల్లోలు ఎక్కితే నాకు నిద్ర రాదు అని చెప్పి. సో అందుకే నేను ఎక్కడికి పోయినా కానీ ఈ పిల్లో క్యారీ చేస్తాను. అంటే ఏ పీజీకి అట్లా వెళ్ళినా, నేను ఊరికి వెళ్తే ఏం ట్రావెల్ తీసుకెళ్ళాను. బట్ ఇలా వేరే దగ్గరకు వచ్చి స్టే చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా క్యారీ చేస్తాను. ఈ ఫ్రెష్గా బెడ్షీట్స్ మార్చినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ నిద్ర ఇంకోలా ఉంటుంది. రూమ్ అంతా కూడా క్లీన్ చేయాలి. క్లీనర్స్ వస్తారు బట్ వేస్ట్, ఏం చేయరు అనమాట. ఈ పిల్లో హాస్టల్లో ఇచ్చింది. పైనుంచి ఎంత దుమ్ము పడుతుందంటే జున్న చార్జర్ ఎట్లా కింద. అండ్ మీకు ఎవరికైనా ఎక్కువ చేతులు కడుక్కునే అలవాటు ఉండాలంటుంటే మాత్రం ఈ బ్యాంగిల్స్ తీసుకోవద్దు. నేను కడిగి చేతులు ఇవన్నీ ఊడిపోయాయి. ఒక్కసారికి ఊడిపోయింది కంప్లీట్గా. సో చేతి ఇంకా అటు పక్క బూజు దులపాలి, రూమ్ క్లీన్ చేస్తే ఈ పని అయిపోద్ది. అండ్ కిందకి వెళ్ళేసి రావాలి. ఈ లోపల నేను కొన్ని షార్ట్స్ ఉన్నాయన్నమాట, గెట్ రెడీ విత్ మీ అండ్ వాట్ ఈట్ ఇన్ డే. సో అవన్నీ ఎడిట్ చేసుకొని వస్తా. ఈ బట్టలు ఉన్నాయి, అవన్నీ ఆరేస్తే అయిపోద్ది. ఎండేమో దంచి కొట్టేస్తుంది. ఎంత చెత్తో దాని కింద మొత్తం జరిపి కింద ఉన్నవన్నీ పైన పెట్టి ఊడుస్తున్నాం అన్నమాట. ఆ కింద ఫుల్ పేరుకొని ఉండిపోతుంది. అయిపోతే ఐమ్ డన్. వెళ్ళి లంచ్ తెచ్చుకున్నాను అనమాట. కింద ఏదో పులుసు పెట్టారు, అసలు బాగాలేదు. అయ్యో, రైస్ ఏదో పచ్చి ఉంటే తెచ్చుకున్నాను అండ్ మజ్జిగ. కిందకి వెళ్ళి ఇప్పటికి నేను 10 సార్లు పైన తిరిగా కిందకి పైకి. వాటర్ అది తెచ్చుకుని ఇంక బట్టలు మడతేయాలి. అదేదో చెప్దాం అనుకున్నా. ఈ బట్టలు మడతేస్తే ఆల్మోస్ట్ అయిపోద్ది అనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యేసి వచ్చి లంచ్ చేసేసి తర్వాత ఒక వీడియో షూట్ చేయాలని చెప్పా కదా, అది షూట్ చేసుకొని ఎడిట్ చేసుకుంటే సెట్. అతో ఏదైనా కుదిరితే నిద్రపోతాను, లేదంటే ఏదైనా మూవీ ఏదైనా చూద్దాము అని అనుకుంటున్నాను.
సో ఉన్న వాటిలో ఆల్మోస్ట్ అన్నీ రూమ్ క్లీనింగ్ అయిపోయింది, బట్టలు ఇదే అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ వీడియోస్ అన్నీ ఎడిట్ చేసేసుకున్నాను అనమాట. నిన్న ఉగాది, ఈరోజు ఉగాది నెక్స్ట్ డే అనమాట. సో ఉగాది వ్లాగ్ ఎడిట్ చేశాను. ఇంకా అది అన్నీ రెడీగా చేసుకొని పోస్ట్ చేసి పెట్టుకుంటా. నేను ఎలా చేస్తాను అంటే చాలామందికి అర్థం కాదనమాట. నేను ఇక్కడ ఉంటాను, కాకపోతే ఇంటికి వెళ్ళిన అవి పెడతాను. నేను ఏం చేస్తానంటే 1 వీక్ ముందే అన్ని షూట్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో దట్ నాకు బ్యాకప్ ఉంటుంది, టకటక హడావిడి పడకుండా ఉంటాను అని చెప్పి. అండ్ ఒకరోజు లైవ్ ప్లాన్ చేద్దాము. మీకు ఏమైనా డౌట్స్ అవి ఉంటే అడగండి. నేను 13 monthsలో మొత్తం మానిటైజేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి 0 నుంచి స్టార్ట్ చేశాను. 13 monthsలో నాది మానిటైజేషన్ అయ్యింది. నేను ఏం చేశాను, ఏ ట్రిక్స్ ఫాలో అయ్యాను అన్నీ కూడా నేను షేర్ చేస్తాను. సో ఇన్ కేస్ మీకు లైవ్ కావాలా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను ఇవన్నీ కంప్లీట్ చేసుకొని నా పనులన్నీ పూర్తి చేసుకొని వస్తాను. నేను నీట్గా ఫ్రెష్ అయిపోయాను, తిన్నాను. నాకైతే నిద్ర వచ్చేస్తుంది, ఫుల్ అలసిపోయాను అనమాట. 10కి లేసాను, బట్ కిందికి పైకి తిరిగి పనులు చేసి అలసిపోయింది అనమాట. బట్ స్టిల్ ఒక వీడియో షూట్ చేయాలి. అది చెయ్యకపోతే నాకు మళ్ళీ వచ్చే వీక్ వరకు కుదరదు, ఎందుకంటే రూమ్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. సో నాకు ఈరోజు వెన్స్డే అనమాట బై ద వే. సో నాకు వెన్స్డే ఒక్కటే నాకు ఫ్రీగా ఉంటుంది ఈ మంత్లో. సో ఏ ఎడిటింగ్ వర్క్స్ నా వాయిస్ ఓవర్ ఇచ్చి ఉన్నా నేను ఈరోజే కంప్లీట్ చేసుకోవాలా. సో కాసేపు అట్లా ఇంకా నిద్రపోతే మనకు లేసరికి ఈవినింగ్ అయిపోతుంది. అసలు లైట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వెరీ బ్యాడ్ లైటింగ్ అనమాట, అది నాకే తెలుస్తుంది. కాకపోతే ఏదైనా స్టాండ్ పెట్టి చేద్దామని నా దగ్గర ఒక్క ట్రైపాడ్ ఉందనమాట. సో అది ఫోన్కి యూజ్ చేస్తాను. నా దగ్గర రింగ్ లైట్ ఉంది కానీ చిన్నది, అది పెట్టడానికి నాకు ప్రాపర్ ఇది లేదు. హాస్టల్లో ఉంటే అదే మెయిన్ ఇబ్బంది. నీకు షూట్ చేసుకోవడానికి వాళ్ళ కష్టము, ఎడిటింగ్ చేసుకోవాలన్నా ఫుల్ డిస్టర్బెన్స్ అది ఉంటుంది. అంటే చుక్కలు కనిపిస్తున్నాయి, బట్ నాకేం చేయాలో తెలియలా. ఫస్ట్ అయితే ఇంకా రెడీ అయిపోయి వీడియో అయితే తీసుకోలేదు. మ్యాక్సిమం ఒక 5 minutes వీడియో ఉంటుంది అంతే. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోతా వెళ్ళి, లేదంటే ఇంక ఈరోజు పనులు అవ్వవు. సో వీడియో షూట్ చేసేసి అనమాట, ఒక రఫ్గా ఒక 7-8 minutes వీడియో. సో ఆ వీడియో ఏంటి అంటే నేను ఎలా వెళ్ళాను, ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, సో అది ఉంటుందన్నమాట. నా రెఫరల్ లింక్ అవి కూడా నేను ఇచ్చాను. ఇన్ కేస్ మీరు కావాలి అంటే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, ముందుగానే వెనక్కి కానీ పోస్ట్ చేస్తాను అనమాట. సో ఖచ్చితంగా చూడండి. ఇన్ కేస్ నా వల్ల మీకు ఎవరికైనా జాబ్ వస్తే ఐఎమ్ సో హ్యాపీ అనమాట. సో ఇన్ కేస్ మీకు యూజ్ అవ్వకపోయినా జాబ్ లేని వాళ్ళకి ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు అప్లై చేస్తారు, రాస్తారు. సో ఇందులో నాకు వచ్చే ఇదేం లేదనమాట, బట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది కదా. సో ఎవరో కనీసం జాబ్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయడానికి ఇది ఉంటుందన్న ఒక చిన్న ఇది వల్ల. సో ఇంకేం లేదు, నేను చేంజ్ చేసుకొని నేను రెస్ట్ తీసుకుంటా. నాకు ఫుల్ ఇంకా నిద్ర వచ్చేస్తుంది. సో అదన్నమాట ఇప్పటికైతే. అండ్ కాసేపు కునుకు తీసి తర్వాత కలుస్తాను. బాయ్ బాయ్. బట్టల కుప్ప ఆరిపోయాయి అనమాట, ఫుల్ ఎండరు కదా. సో ఇప్పుడు ఇవన్నీ మడతేయాలా, పడుకుందాం అనుకున్నాను. సరే ఒక పెయిర్ వాష్ చేసి పెట్టాను అనమాట, ఆరేద్దామని వెళ్ళాను, చూసి ఇవన్నీ ఆరిపోయాను. ఇంక సరే అని తెచ్చా. ఇవన్నీ మడతేస్తే పని అయిపోతుంది. వీళ్ళు ఎంతమంది ఏమి చేయకూడదు, ప్రశాంతంగా పడుకోవాలనుకొని పనులు లోడి పనులు చేసుకుంటారు. అందులో నేను ఒకదాన్ని అనమాట. ఏమి పనులు లేకపోయినా లోడి పనులన్నీ తెచ్చుకొని చేసుకుంటూ ఉంటాను. సో ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా బట్టలు. టింక్ రంగా అని చెప్పి వెళ్ళాను. ఇప్పుడు ఈ బట్టలన్నీ మడత పెట్టాలి, లేదా స్పేస్ లేదు పడుకోవడానికి. సో మడత పెట్టేసి తర్వాత రిలాక్స్గా రెస్ట్ తీసుకుంటా. ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయాయి అనమాట. బట్టలు మడత పెట్టేసాను, వాషింగ్ అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది, ఆర్గనైజింగ్ అయిపోయింది, మొత్తం మా బట్టలు మడత పెట్టడం, షూట్ చేయడం, నెక్స్ట్ ఆల్మోస్ట్ ఎడిటింగ్ అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా ఈరోజు షూట్ చేస్తున్న వీడియో ఒకటి ఎడిట్ చేయాలి. ఆల్రెడీ ఇందాక ఒక వీడియో షూట్ చేసే కదా, అది జస్ట్ పెద్ద ఎడిటింగ్ ఏం లేదన్నమాట, కొంచెమే ఉంది. సో అదొకటి ఎడిట్ చేసుకోవాలి. ఇంకా అన్నీ అయిపోయాయి. అండ్ సీ హౌ క్లీన్ ఇట్ ఈస్. ఫ్రెష్ బెడ్షీట్, అన్ని పనులు అయిపోయి రిలాక్స్గా కూర్చుంటే ఫీలే వేరుంటుంది అనమాట. బాగా ఈరోజు నైట్ రిలాక్స్డ్గా నిద్రపోవచ్చు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుందంటే 4:30. 10:30కి స్టార్ట్ చేస్తే 4:30 6 hours కంప్లీట్ అన్ని పనులు చేసుకోవడానికి ఇంత టైం పట్టిందనమాట. సో ఇంకొక 1 hour పడుతుంది అవన్నీ ఎడిట్ చేసుకోవడానికి. అండ్ డియర్ జిందగీ మూవీ స్టార్ట్ చేశాను అనమాట, చూడలేదు. ఒక 1/2 hour అయింది అది స్టార్ట్ చేసి. అది చూస్తూ బట్టలన్నీ గబబ్బా ఫోల్డ్ చేసి సర్దేశాను.
కుదిరితే ఈవినింగ్ బయటకు అట్లా వాక్ వెళ్ళే పని అయితే వెళ్తాను. మరి లోపలే ఉంటే కష్టం కదా. సో 6 o'clock అట్లా కుదిరితే అట్లా ఒక వాక్ వెళ్ళేసి వస్తాను. ఓపిక ఉంటే, లేదంటే అట్లా రెస్ట్ తీసుకోవడమే ఈ రోజుకి. టైము 7 దాటింది, వాకింగ్కి వెళ్ళలేదు. కాళ్ళు అయితే ఫుల్ నొప్పులు. ఎందుకంటే 10:30 నుంచి 4:30 వరకు కంటిన్యూస్గా కిందికి పైకి తిరుగుతూ పని చేసుకుంటూ ఉన్నాను కదా. సో అనమాట అట్లా నిద్రపోలేదు. నా కళ్ళు చూస్తే తెలిసిపోతుంది, నీరసంగా అయిపోయింది. ఏం చేస్తున్నానంటే నిద్రపోకుండా మూవీ చూస్తున్నాను అనమాట. డియర్ జిందగీ కంప్లీట్ చేసేసాను. ఇంకొకేసారి 7:30కి డిన్నర్ పెడతారనమాట. ఒకేసారి తినేసి 7:45, 8 కల్లా పడుకుందామని ప్లాన్. సో ఆల్రెడీ ఇందాక వీడియో షూట్ చేసేటప్పుడు రెడీ అయ్యా కదా, అది డబుల్ క్లీన్స్ చేసుకుందాము అని చెప్పి ఉన్నాను అనమాట. సో ఖచ్చితంగా మీరు ఏది ఏమైనా డబుల్ క్లీన్సింగ్ అయితే చేసుకొని, నాకైతే ఇప్పుడు కనిపిస్తుంది కొంచెం ఎంత తగ్గాయో మీకు. నేను ఇంకొక గెట్ రెడీ విత్ మీ అని చెప్పి నేను వీడియో పోస్ట్ చేశాను కదా, వైల్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్ అని. అప్పటికి ఇప్పటికీ చూడొచ్చు, యూ కెన్ సీ ద డిఫరెన్స్ అనమాట. సో అది నేను 2 weeks బ్యాక్ షూట్ చేసింది. ఆ తర్వాత నేను డబుల్ క్లెన్సింగ్ ఖచ్చితంగా, అంతకుముందు ఇది వాడేదాన్ని, చూపిస్తాను. ఇది వాడేదన్నమాట. బట్ ఎందుకో నాకు అనిపించింది ఇది నేను సరిగ్గా క్లీన్ చేయట్లేదా ఏంటి, దీనివల్ల ఏమన్నా ఇంకా పెరుగుతున్నాయా పింపుల్స్ అని అనిపించింది. ఇంకా అప్పటి నుంచి కాటన్ ప్యాడ్స్ తీసుకుంటాను. జస్ట్ ఒక కాటన్ ప్యాడ్ తీసుకుని దాన్ని 2గా డివైడ్ చేస్తాను అనమాట. ఇది ఫస్ట్ ఇది ఇట్లా తీసేస్తాను. నెక్స్ట్ మళ్ళీ దీనికి మళ్ళీ కొంచెం మేకప్ రిమూవర్ తీసుకొని నీట్గా రిమూవ్ చేస్తాను. సో దట్ ఏదైనా ఎక్స్ట్రా రిమైన్స్ ఏదైనా ఉన్నా కానీ వచ్చేస్తుంది కదా అని చెప్పి. సో ఇది నా స్కిన్ అనమాట, వితౌట్ ఎనీ మేకప్. మామూలుగా అయితే ఎక్కువ ఎట్లనో కనిపిస్తుంది, బట్ ప్రాపర్గా ఇప్పుడు బాగా కనిపిస్తుంది. సో డబుల్ క్లెన్జింగ్ ఖచ్చితంగా చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఈ స్కిన్ ఇష్యూస్ ఏమున్నా కానీ, సన్ స్క్రీన్ యూజ్ చేసినా, ఏది యూజ్ చేసినా కానీ ఖచ్చితంగా చేయండి. ఎందుకు ఆబ్వియస్గా డస్ట్ అనేది అబ్జర్వ్ అవుతుంది కదా సన్ స్క్రీన్స్ వల్ల కూడా, ఆయిల్ బేస్డ్ ఉంటాయి కాబట్టి. సో అది. సో నేను వెళ్ళి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని స్కిన్ కేర్ అన్నీ చేసుకుని ఉంటాను. మా లోపల 7:30 అయితే కింద ఫుడ్ పెడతారు, తెచ్చి ఇంకా నిద్రపోవడం డన్ అనమాట ఈ రోజుకైతే. మీరేం చేస్తారు మీ సండేస్ ఆర్ వీక్ ఆఫ్స్, వీకెండ్స్ చెప్పండి. సో నేనైతే ఇది ఒక రోజు అంతా అన్నీ సర్దుకోవడానికి ఇవి అయిపోతే, ఇంకొక రోజు రెస్ట్ తీసుకోవాలనుకుంటాను. ఒక్కొక్కసారి ఏదో ఒక పనులలో ఎంగేజ్ అయిపోతాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను మాట్లాడుతుంటాను. ఫస్ట్ ఫేస్ వాష్ అయిపోయింది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, నేను ఫేస్కి సపరేట్ టాల్ పెట్టుకున్నాను. కంప్లీట్గా డ్రై తుడిచేయను కానీ జస్ట్ పైన ట్యాప్ చేసుకుంటాను. ఎందుకంటే నేను కొంచెం డ్యామ్ స్కిన్ మీదే స్నేల్ మ్యూసిన్ అప్లై చేస్తాను కదా, అందుకని. సారీ, మర్చిపోయా ముందుగా తీసి పెట్టుకోవడం. కనిపిస్తుందా క్లియర్ ఇది? అండ్ నేను యాడ్ చేసిన ఇంకో కొత్త ప్రోడక్ట్ ఏంటి అంటే, ఇంగ్రీడియంట్ పాతదే బట్ ఏమంటారు కంపెనీ కొత్త ఇదన్నమాట. బట్ నాకు ఇది చాలా 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 బాగా నచ్చింది. ఏంటంటే సింపుల్ వాళ్ళది నయాసినమైడ్. నేను ఆల్మోస్ట్ అన్ని డే నైట్ 2 times యూజ్ చేస్తాను అనమాట. నైట్ ఏ సీరం యూజ్ చేసినా ఫస్ట్ స్నేల్ మ్యూసిన్ తర్వాత నయాసినమైడ్ యూజ్ చేస్తాను, దాని తర్వాత ఏదన్నా వాడతాను. నయాసినమైడ్ రెటినాల్తో కూడా యూజ్ చేయొచ్చు, సో ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ వైటమిన్ సి, మార్నింగ్ ఖచ్చితంగా వైటమిన్ సి అప్లై చేస్తాను కాబట్టి ఫస్ట్ నయాసినమైడ్ యూజ్ చేస్తాను. సో ఇన్ కేస్ మీరు కొనుక్కుంటే ఇది కొనుక్కోవచ్చు, బెస్ట్ అండ్ చీప్ ఆప్షన్ కూడా. 400 సంథింగ్ ఉంటుంది. ఇది కూడా నేను ప్లమ్ది కూడా విన్నాను కానీ బాగుంటుంది అని, బట్ అది 500+ సంథింగ్ ఎంతో ఉందన్నమాట. బట్ నేను ఇది తక్కువ కాస్ట్ ఉందని ట్రై చేశాను, బట్ సేమ్ కన్సిస్టెన్సీ సేమ్ అట్లనే అనిపించింది నాకు. సో ఇన్ కేస్ మీరు ట్రై చేయాలనుకుంటే నయాసినమైడ్ ట్రై చేయండి, మీకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ కానీ అది ఏమన్నా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, నయాసినమైడ్ కూడా డ్యామ్ స్కిన్ మీద వాడాలన్నమాట. అందరూ డ్రై స్కిన్ మీద వాడుతుంటారు మోస్ట్లీ, బట్ డ్యామ్ స్కిన్ మీద యూజ్ చేస్తేనే ఆ రిజల్ట్ ఎగ్జాక్ట్ తెలుస్తుంది.
ఇది కంప్లీట్గా ఆరిపోయాక రెటినాల్ అప్లై చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు ఇంకా రేపు ఎండలో వెళ్ళి ఇది చేసేది కూడా ఏం లేదు కాబట్టి సన్లైట్ నేను అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఈరోజు నైట్ వాడని. ఇన్ కేస్ నేను ఖచ్చితంగా రేపు బయటకు వెళ్తాను అని తెలిసినప్పుడు నేను ముందు రోజు రెటినాల్ మ్యాక్సిమం స్కిప్ చేస్తాను, బెటర్ కదా అని చెప్పి. బట్ వీక్లీ ట్వైస్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఈ లిప్ బామ్ కూడా బాగుంది డాటిన్కి. ఇది ఇవన్నీ నా కరెంట్ ఫేవరెట్స్ అనమాట. నయాసినమైడ్, ఈ లిప్ బామ్. అండ్ నౌ రెటినాల్. ఈ 30 ml డబ్బా నాకైతే ఆల్మోస్ట్ 7-8 months వస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఎవ్రీడే యూజ్ చేయను, జస్ట్ మళ్ళీ ఒక పీస్ సైజ్ అమౌంటే కదా యూజ్ చేస్తాం. అందుకని నేను నెక్స్ట్ వేరే బ్రాండ్ ఉంది నా మైండ్లో, అది కొన్నాక చెప్తాను. ఇది బాగుందంటే బాగానే ఉంది, బట్ నాకేమో నాకు స్కిన్ పర్జింగ్ అనేది ఏం లేదు ఈ ప్రోడక్ట్ వల్ల, అంతా ఓకే. స్కిన్ కూడా కొంచెం ఆ డిఫరెన్స్ అయితే ఆబ్వియస్గా తెలుస్తుంది అనమాట. బట్ నేనేం పర్సంటేజ్ ఏం ఇంక్రీజ్ చేయలేదు. ఆల్మోస్ట్ 1 year పైనుంచి వాడుతున్నాను, అంటే సేమ్ ప్రోడక్ట్ అనమాట. నేనేం మార్చలేదు, ఒకటే ఇది వాడుతున్నాను. అండ్ ఈ మధ్య రీసెంట్గా ఇంటర్నెట్లో ట్రెటినాయిన్ ఆయింట్మెంట్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది కదా, అది కొందామా వద్దని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అది డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ ఉంటేనే తీసుకోవాలి అని చెప్పారు. ఎట్లంటే తీసుకొని మళ్ళీ ఎక్కువ ఇదైపోయి ఎందుకు అన్న భయం ఒక పక్క ఉంది. బట్ విల్సి ఇన్ కేస్ నేను కానీ కొంటే మాత్రము దాని మీద సపరేట్ డెడికేటెడ్ వీడియో చేస్తాను. నా స్కిన్ ఏమైనా చేంజ్ అయిందా ఏంటి అని చెప్పి. ఫ్లాప్ అయినా కానీ చేస్తాను, స్కిన్ ఎక్కువ ఇది అయిపోయినా కానీ, ఇన్ కేస్ క్యూర్ అయినా కానీ చేస్తాను. సో అదే నెక్స్ట్ మాయిశ్చరైజర్ నేను ఇదే వాడుతున్నాను అనమాట. ఇది రైస్ అండ్ సెరమైడ్ మాయిశ్చరైజర్ ఫేస్ షాప్ నుంచి. అండ్ చాలా బాగుంటుంది. ఇది ఒక 3500 రూపీస్ ఒక మాయిశ్చరైజర్ ఉంది, చూసారా? ఆలియా బట్ స్కిన్ కేర్ రొటీన్లో చూపిస్తుంది, ఒక పింక్ కలర్ డబ్బా. సో ఆల్మోస్ట్ ఆ కన్సిస్టెన్సీ ఇలాగే ఉంటుంది అనమాట. అండ్ 850 రూపీస్ సంథింగ్ ఉంటుంది. కొంచెం దాంతో పోలిస్తే అఫోర్డబుల్, బట్ స్టిల్ ఎక్స్పెన్సివ్. మీకు కావాలంటే శాండ్విచ్ మెథడ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసి దానిపైన రెటినాల్, దానిపైన మళ్ళీ మాయిశ్చరైజర్. బట్ మాయిశ్చరైజర్ ఖచ్చితంగా వేసుకోండి, లేదంటే స్కిన్ భయంకరంగా డ్రై అయిపోద్ది. సాలిసిలిక్ యాసిడ్ యూజ్ చేసిన, ఏ ఎక్స్ఫోలియంట్ యూజ్ చేసినా మాయిశ్చరైజర్ మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. అండ్ మీకు స్పెషల్గా ఐ క్రీమ్ అవసరం లేదనమాట. ఉన్న మాయిశ్చరైజర్ని జస్ట్ ఇలా అనుకుంటే సరిపోతుంది. అని బాగా నిద్రపోండి, డార్క్ సర్కిల్స్ రావు. నాకైతే ఏం లేవు ప్రస్తుతానికి. ఐఎమ్ ఓన్లీ బ్లెస్డ్ విత్ దట్. డార్క్ సర్కిల్స్ లేవు. ఇన్ కేస్ వచ్చినా కానీ నేను బాగా నిద్రపోయానంటే నాకు నార్మల్ అయిపోద్ది అనమాట. సో ఇది నా స్కిన్ కేర్ రొటీన్, నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్. డే టైం ఏం చూపించలేదు, నార్మలే. కాకపోతే రెటినాల్ బదులుగా వైటమిన్ సి ఉంటుంది, ఎక్స్ట్రాగా సన్ స్క్రీన్ యాడ్ చేస్తాను అనమాట. సో అది ఇంకా ఈరోజు స్క్రీన్ టైం చాలా ఎక్కువ అయిపోయింది. సో ఇంకా ఫోన్ అంతా ఆఫ్ చేసి ఇంకా పడుకునేస్తాను తినేసి. సో ఇది ఈ వీడియో. ఇన్ కేస్ మీకు ఏమనిపించింది, మీరు ఎవరైనా రిలేట్ అవుతున్నారో హాస్టల్లో ఉండే వాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మోస్ట్లీ రిలేట్ అవ్వచ్చు ఎక్కడ ఈ బట్టల విషయంలో, ఫుడ్ విషయంలో ఆబ్వియస్గా అవుతారు అనమాట. ఈ క్లీనింగ్ విషయంలో కూడా, ఎందుకంటే వచ్చే క్లీనర్ సరిగ్గా వర్క్ క్లీన్ చేయరు కదా. సో అది. సో that's it for this video. If you like this video, please do like, share and subscribe, and I will see you in my next video. Until then, bye bye.